జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. నేను మీ చిత్రగుప్త ఉదయ్. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరాలకు అడుగెట్టినాం మనం. నా వెనక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు, ఒక స్లైడ్ చూడొచ్చు. తెలంగాణ అమరవీరుల స్తూపం గత కాలం నాటిది. తెలంగాణ అమర జ్యోతి కేసీఆర్ ప్రభుత్వ పాలనలో వచ్చింది. తెలంగాణ అమరవీరుల స్తూపం ప్లస్ తెలంగాణ తల్లి. ఏం ఉదయ్ ఏం మాట్లాడబోతా ఉన్నామంటే 11 సంవత్సరాల కాలంలో ఇది 3వ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ పరిపాలన చూసినాం. తర్వాత తెలంగాణ మేమిచ్చినాం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ 11 నెలల రాజకీయాలు చూసినాం, ప్రభుత్వ పాలన చూసినాం. మరి రాజకీయ ప్రభుత్వ పాలనకు రాజకీయాలకు అమరవీరుల స్తూపానికి ఏంటి లింకు అంటే, అమరవీరులు కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఏంటి, అమరవీరుల కుటుంబాల జాడ ఎక్కడ, అమరవీరుల త్యాగ ఫలితం ఏది తెలంగాణలో అనే 3 పాయింట్ల మీద మాట్లాడుకుందాం. అమరవీరులు లేకుంటే తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకునే వాళ్ళమా? అమరవీరుల త్యాగాలు లేకుంటే కాంగ్రెస్ ఢిల్లీ సర్కార్ గద్దె దిగి వచ్చేదా? ఆనాటి కేంద్ర సర్కార్ ఎంతమంది ఆత్మ బలిదానాలు తీసుకున్నది తెలంగాణ రాష్ట్రానికి తెలుసు, తెలంగాణ యావత్ ప్రజానికానికి తెలుసు. మేము తెలంగాణ తెచ్చినామని కొంతమంది, మేము తెలంగాణ ఇచ్చినామని కొంతమంది, 1000 మంది బిడ్డలను 1300 మంది బిడ్డలను కడుపున పెట్టుకున్న బలి దేవత అన్న వాళ్ళు ఇదే తెలంగాణ రాష్ట్రంలో అదే బలి దేవతల పార్టీలా ముఖ్యమంత్రిగా చలామణి అవుతా ఉన్నాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుని నేను, తెలంగాణ రాష్ట్రం సాధించింది నేను, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది నేను అని నమ్మబలికి తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఒక అమర జ్యోతి కట్టిందంతే 10 సంవత్సరాల కాలం. అమరుల కుటుంబాలను పరామర్శించలే, అమరుల కుటుంబాలను విస్మరించిండు. ఆనాడు కేసీఆర్ మరిచితే ఈనాడు వచ్చినటువంటి గవర్నమెంట్ హామీల రూపంలో, మేనిఫెస్టోల రూపంలో అమరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదే 25,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు మొదలు కాబోతుంది అని అమరుల కుటుంబాల తరపున చిత్రగుప్త్ వేదికగా నేను అడుగుతాను. మరొకటి, కేసీఆర్ ఏం చేసిండు అంటే ఇంకో స్లైడ్ లో చూపిస్తాను. కేసీఆర్ ఏం చేసిండు? ఏం చేయలే, అమరజ్యోతి తప్ప. అమరులకు త్యాగ ఫలితం అమరజ్యోతేనా? అమరవీరుల కుటుంబాలను విస్మరించి గద్దెనెక్కినటువంటి నువ్వు కేసీఆర్ మళ్ళొక్కసారి తెలంగాణ యువతను ఎట్టుపైపు మరల్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కేసీఆర్ నువ్వు గద్దెనెక్కనికే మళ్ళా పేద బిడ్డలను ఉద్యమం చెయ్యాలి కాంగ్రెస్ మీద అని చెప్పి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాట్లాడినావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమం చేయడానికి పనికిరారా? ఆనాడు తెలంగాణ ఉద్యమం కానిస్టేబుల్ కృష్ణన్నతో మొదలై శ్రీకాంతాచారి అన్నతో రగిలింది. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాల్ రెడ్డి ఉద్యమం చూసి కదిలిందా నీ గుండె రెడ్డి? ఎల్బీ నగర్ చౌరస్తాల శ్రీకాంతాచారి తెలంగాణ రాకపోవడం చూసి కమిలిందా నీ హృదయం? శ్రీకాంతాచారి పాట రూపంలో జబర్దస్త్ ఉంటది. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, నా వీర తెలంగాణమా. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలిక పాత్ర పోషించిన పాటలు ఇంకా ఎన్నో. కొట్టురా కొట్టు డప్పుల మీద ఆ పాట ఒకటి, జై కొట్టు తెలంగాణ పాట ఒకటి. తెలంగాణ ఉద్యమకారులను కింది నుంచి పైకి లేపి తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నాం. అక్కడ అమరవీరులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇక్కడ ఆనాడు ధూమ్ధాం చేసినటువంటి కళాకారులు అదే అట్టడుగు స్థాయిలో ఉన్నారు. ఇంకా తెలంగాణ స్వరాష్ట్రం ఏమొచ్చింది? స్వరాష్ట్రంలో ఉద్యోగాలు రాలే, అమరుల కళ నెరవేరలే, కళాకారుల ఆశ నెరవేరలే,
తెలంగాణలో ఎవరు రాజ్యం ఏలిరయ్యా అంటే 11 సంవత్సరాలు గద్దలు రాజ్యాలేలాయి. అమరుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ, కళాకారుల కృషి మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ, చిన్న చితక ప్రతి ఒక్కటి పోరాటంలో కీలకమైన ఈ తెలంగాణ స్వరాష్ట్రం గద్దల పాలైంది. వస్తుర్రు పోతుర్రు. కానీ ఎక్కడైనా ఆనాడు కళాకారుల విషయం మీద, ఆనాడు ఆత్మ బలిదానాలు చేసుకున్న నా శ్రీకాంతాచారి, నా కానిస్టేబుల్ కిష్టన్న, నా యాదన్న, నా వేణుగోపాల్ అన్న పేరు మీద ఎవడైనా మాట్లాడుతుండా ఈ రోజు వరకు? దొంగ మాటలు నేర్చిరు రాజకీయ నాయకులు. అగో శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మకు ఉద్యోగం, అగో శంకరమ్మ తల్లికి ఎమ్మెల్సీ, అగో అమరులకు 25,000 పెన్షన్, అగో అమరుల కుటుంబాలకు 250 గజాల జాగా ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఈ నీచ రాజకీయాలను ఏమనాలో చెప్పండి తెలంగాణ ప్రజలారా? అమరుల త్యాగాలు కేవలం ఈడికే వచ్చినాయి. ఒకసారి ఈ స్లైడ్ చూడరి, రెండో స్లైడు. వీళ్ళు యాదుకున్నారా ఈ రాజకీయ నాయకులకు? వీళ్ళు యాదుకున్నారా ఈ వార్తాపత్రికలకు? వీళ్ళు యాదుకున్నారా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన నా అన్నలు అక్కలు? మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణకు పునాది వేసినటువంటి నా అన్నలు గతంలో తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ స్వరాష్ట్రం కోసం పాటలు పాడితే ఓ బెల్లి లలిత కావచ్చు, మరొకొంతమంది ఉద్యమకారులను ఎంత కక్షాపూరితంగా చంపారో తెలుసు ప్రజలారా మనకు. కానీ ఈ రోజు ఎవరైనా వాళ్ళ పేర్లు తీస్తున్నారా? ఎవరైనా వాళ్ళని గుర్తుంచుకున్నారా? కనీసం యావత్ తెలంగాణలో ఇన్నమన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పుట్టినటువంటి బిడ్డలకు వీళ్ళ చరిత్ర తెలుసా? చరిత్ర తెలవకపోతే ఎవరు చూపియాలి? ఎవరు నేర్పియాలి? తెలంగాణ ప్రభుత్వాలు కాదా స్పెషల్ సెషన్లు పెట్టాలి తెలంగాణ అమరవీరుల మీద? ఏడా? ఎందుకు? ఎందుకని నేర్పించుకోలేకపోతున్నాం? ఉద్యమ తూటా మనకిష్టన్న, రెంటికి చెడ్డ రేవటి అంటారు. సమైక్య పాలనలో కిష్టయ్య బతుకు అట్లే అయింది. తెలంగాణ ధర్మ పోరాటంలో తన తోటి తమ్ముళ్లపై లాఠీలు దూయలేక విలవిలలాడిండు. తెలంగాణ బిడ్డనైనందుకు నందున పోలీసు అధికారుల వివక్షను భరించలేక తల్లడిల్లిండు. చివరాఖరికి అంతెత్తు స్తూపం వలె ఉన్న టవర్ పై నుంచి తెలంగాణ ఒడిలో రాలిపడ్డాడు. తనను తాను తోటతో కాల్చుకొని. ఈ ఉద్యమ నాయకుడికి ఈయన కదా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది, ఈయన కదా తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది. ఇలాంటి బిడ్డల చరిత్ర ఎందుకు చెప్పరు తెలంగాణ సమాజానికి? ఇప్పుడు 2014 తర్వాత పుట్టినటువంటి ఎంతమంది బిడ్డలకు తెలుసు తెలంగాణ అమరవీరులు ఎంతమంది అని? బహుశా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులే అసెంబ్లీ సాక్షిగా మాటలు మార్చిన వైనం చూసినాం గతంలో. కనీసం వాళ్ళన్న అసెంబ్లీలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ రోజంట సిగ్గులేని సమాజంలో ఈ సిగ్గులేని ప్రభుత్వం స్పెషల్ అసెంబ్లీ అంట. దేనికి? కులగణన మీద స్పెషల్ అసెంబ్లీ పెట్టే హక్కు ఉన్నప్పుడు ఇదే అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోనికి స్పెషల్ అసెంబ్లీ ఎందుకు పెట్టరు? ఓ శ్రీకాంతాచారి, చాలా యాదన్న, కిష్టన్న, చాలా మంది ఉన్నారు దీంట్లో. అక్కలు, అన్నలు, అసువులు బాసిరు తెలంగాణ స్వరాష్ట్రం. వీళ్ళ మీద ఎందుకు స్పెషల్ అసెంబ్లీ పెట్టరు? ఎందుకు ఇలా కుటుంబాలను రాజకీయ నాయకులు ఎలక్షన్ల టైంలో తప్ప ఎందుకు మాట్లాడరు? వీళ్ళ గురించి ఎందుకు ఇలా కుటుంబాలను ఆర్థికంగా కాపాడరు? ఏ ఒక్కరికైనా నమస్తే తెలంగాణ రాస్తుంది కానిస్టేబుల్ కిష్టన్న బిడ్డను డాక్టర్ చదివించినామని ఓ సెల్యూట్ కిష్టన్న ప్రతిభను గుర్తించారు. ఆడికే అయిపోయిందా తెలంగాణ అమరవీరుల ఆలోచన? ఆయన ఆలోచన ఆడి వరకు అయిపోయిందా? తెలంగాణ బిడ్డల మీద లాఠీలు జులిపించలేక ఆనాడు పదోన్నత స్థాయిలో ఉన్నటువంటి అక్క నలినక్క రాజీనామా చేసింది. 10 సంవత్సరాల కాలం లేనన్నా కనిపించిందా మనకు తెలంగాణ ఉద్యమాలకారులకు? తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నా తమ్ములను చెల్లెలను కొట్టలేను అని చెప్పి రాజీనామా చేసిన అక్కయ్యనన్నా కనిపించిందా మీకు? గాద ఎన్ఐ సార్ లాంటి వాళ్ళు, డాక్టర్ చెరుకు సుధాకర్ సార్ లాంటి వాళ్ళు ఎంతో 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 మంది తెలంగాణ ఉద్యమం కోసం ఆడి. ఈ రాజకీయ నాయకులు వీళ్ళ కుటుంబాలను ఎందుకు పట్టించుకోరు? ఇక సిరిపురం యాదయ్య
తెలంగాణ మాతోనే వచ్చింది, కాంగ్రెస్ మేమే తెలంగాణ తీసుకొచ్చినాం, టిఆర్ఎస్ ప్రాణాలు త్యాగం చేసి రాష్ట్రం సాధించింది మేమైతే రాజకీయాల కోసం మమ్మల్ని మర్సిండ్రా దుర్మార్గులారా. ఎస్, రాజకీయ నాయకులు దుర్మార్గులు. మేము తెచ్చినాం అని ఒకడు ప్రగల్భాలు పలుకుతుంటే మేమిచ్చినాం అని ఇంకొకటి ప్రగల్భాలు పలుకు. మరి మీరు తెచ్చిర్రు, మీరు ఇచ్చిర్రు, మరి వీళ్ళెవరు ఎవరి కోసం ఆత్మ బలిదానాలు చేసుకో? వాళ్ళకు కనీసం గుర్తింపు లేదు. అమరజ్యోతి టైంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుల తల్లులను కుటుంబాలను పిలవనటువంటి దీన స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ప్రజలారా, భావోద్వేగానికి గురైతే కెమెరా ముందు ఇక కళ్ళల్లో నీళ్ళొచ్చే మాటలు ఇవి. వీళ్ళు లేకపోయింటే మీ పరిస్థితి. ఢిల్లీ కోట సాక్షిగా ఉరి వేసుకొని మరణించిన నా యాదన్న ఎవడన్నా గుర్తు పెట్టుకుండా తెలంగాణలో. తెలంగాణ ప్రజలకు ఏం కావాలి? ఫ్రీ బస్సు కావాలి. తెలంగాణ ప్రజలకు ఏం కావాలి? రైతు భరోసా కావాలి. తెలంగాణ ప్రజలకు ఏం కావాలి? ఉచిత పథకాలు కావాలి. కానీ తెలంగాణలో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం అని జబ్బ సరుచుకొని చెప్తున్నాం. ఎవరి వల్ల? తెలంగాణ అమరవీరుల వల్ల. రాజకీయ నాయకులు అంటే ఎట్లా మర్చిర్రు? తెలంగాణ సమాజం అన్న గుర్తు పెట్టుకోవాలి కదా. కనీసం వీళ్ళ ఎంతమంది మరణించారు అనేది డాటా ఏమైనా ఉన్నదా తెలంగాణ ప్రభుత్వం తాను? అయితే ఇంకో స్లైడ్ కోదాం. వాళ్ళకి సంబంధించినటువంటి డాటా కాదు కదా, కనీసం ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఒకప్పటి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రాష్ట్ర కోసం జరిగిన ఉద్యమంలో 1500 మందికి పైగా మరణించారు. 1969లో జరిగిన ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో 369 మంది విద్యార్థులు చనిపోగా సుమారు 1200 మంది శంకుస్థాపన చేయగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పిస్తూ అసెంబ్లీ తొలి సెషన్ చివరి రోజున తీర్మానం చేశారు. ఆందోళన యొక్క రెండవ దశలో వారి జీవితాలు డౌన్. ఆందోళన యొక్క రెండవ దశలో వారి జీవితాలు డౌన్ అంట. 2009లో జరిగిన రెండో విడత ఆందోళనలో మలిదశ ఉద్యమం. ప్రజలరా, మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం తొలిసారి ప్రాణం పోసుకున్న కె శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకోవడం తనను కలిసివేసిందని రావుగా పేరొందిన కేసీఆర్ 2009లో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకోవడం నన్ను కలిసివేసింది అని చెప్పిండంట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో తొలి దశ ఉద్యమంలో 1500 మంది ఉద్యమం చేస్తే 369 మంది ఆనాటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లా ప్రభుత్వంలో పోలీస్ కాల్పుల్లో తెలంగాణ ఉద్యమకారులను పొట్టబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ది. మరొకటి మాట్లాడదాం. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త జయశంకర్కు నివాళులు అర్పించిన ఆయన లక్ష్యం చేరుకునే సమయంలో ఆయన పక్కన లేకపోవడం బాధాకరం అన్నారు. విద్యార్థి దశల్లోనే జయశంకర్ ఉద్యమంలో పాల్గొన్నారని, యువత ప్రాణాలు అర్పించడం పట్ల ఆయన ఆందోళన చెందారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆయననే మర్చిపోయింది అహంకార పాలన. ఆయన జాడ మర్చిపోయారు, ఆయననే మర్చిపోయారు. కొండా లక్ష్మణ్ బాబూజీ ఇదే తెలంగాణ ఉద్యమానికి ఆఫీస్ లేదంటే ఆయన సొంత ఇల్లును ఇచ్చినటువంటి చరిత్ర. ఆయనను మర్చిపోయారు. జయశంకర్ సార్ సిద్ధాంతాలను కాపాడారా అని అప్పటి టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎవరికైనా ఇంకేమైనా ఉంటే బరాబర్ మా ప్రశ్నలకు సమాధానం చెప్పు. జయశంకర్ సార్ ని మీరు విస్మరించలేదా? ఆనాడు జయశంకర్ సార్ని కేసీఆర్ మర్చిపోయిండు అని పోరాడటం లేక మాట్లాడినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈ రోజు జయశంకర్ సార్ కోసం మీరేం చేస్తా ఉన్నారు? ఆయన సిద్ధాంతాల మీద మీరు ఏం వర్క్ చేస్తా ఉన్నారు? అమరవీరుల కుటుంబాలను ఇంకెప్పుడు ఆదుకుంటారు? వాళ్ళ ఊసెప్పుడు తీసుకొస్తారు వార్తాపత్రికలల్లా, మీ మాటలల్లా? అయితే శ్రీకాంతాచారి స్మారక చిహ్నం నిర్మించాలని ఆనాటి టీడీపీకి చెందిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయ్యా, ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు. ఎస్, బాగున్నది. శ్రీకాంతాచారి కావాలి, చిహ్నం కావాలి, తెలంగాణ అగ్ని కాగడ శ్రీకాంత్ అన్న కావాలి. నువ్వు ఈ రోజు ప్రభుత్వంలో గద్దెనెక్కినవు. వాళ్ళ త్యాగాల పునాదుల మీద నువ్వు ఈ రోజు బలిసి కొట్టుకుంటున్నావు. అమరవీరుల కుటుంబాల గురించి, శ్రీకాంతాచారి గురించి ఒక్కసారైనా నువ్వు మాట్లాడినావా? ముఖ్యమంత్రి అయిన తర్వాత మా తాన పైసలు లేవు, మేము రైతు బంద్ వెయ్యం, అగో మేము వచ్చిందని మన లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే అంతా ఉత్త బిందెలు ఉన్నాయి, ఇవి తప్ప
తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకున్న ఒక్క రోజైనా ఉందా? రేవంత్ రెడ్డి గుండె మీద చేతేసుకొని మాట్లాడాలి. అదే గద్దర్ గురించి మాట్లాడుతా ఉన్న తెలంగాణ సమాజం గద్దర్ని గుర్తుపెట్టుకున్నది. కానీ ఇలాంటి అమరవీరుల త్యాగాలను గుర్తు పెట్టుకోవాలి కదా, వాళ్ళకు భరోసానియ్యాలి కదా. ఎవరికి కావాలండి మీ ఉచిత పథకాలు? ఎవరికి కావాలి? మీరు ఇస్తానందుకు మేము అడుగుతా ఉన్నాం, కానీ నువ్వు ఇయ్యకున్నా మేము అడగం. అమరుల కుటుంబాలను మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళకి కదా మీరు న్యాయం చేయాల్సింది. తర్వాత యాదయ్య తన వద్ద ఉన్న బ్యాగులని విషయాల ద్వారా తన నిరసనను జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ నోట్ కాకుండా బ్యాగులో ఆయన సర్టిఫికెట్లు, నియోజకవర్గంలోని పలువురు రాజకీయ నాయకులతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీలు ప్రత్యేక తెలంగాణ కోసం యాదయ్య అమరవీరుడుగా అంచనా వేయొచ్చని పోలీసులు పట్టుకున్నారు. అమరవీరుడు యాదన్న ఎస్, పోలీసులు అంచనా వేసేది తెలంగాణ ఉద్యమ కాగడ. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కాగడగా ఎలుగుతాం అనుకున్నాం. వేణుగోపాల్ అన్న, యాదన్న, శ్రీకాంత్ అన్న, మిగతా అందరు అన్నలకు ఉద్యమ కాగడై వెలుగుతాం అనుకున్నాం. కానీ కాలి బూడిదైనారా తెలంగాణ ఈ నీచ రాజకీయ నాయకులకు బందీని చేయడానికి మీరు ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? అమరవీరుల కుటుంబాలను పట్టించుకున్నటువంటి ఈ దౌర్భాగ్యుల కోసం మీరు మీ ప్రాణాలను అర్పించారా? అయితే ఇక ఒకటి ఉంటది. ఇక ఇదే పత్రిక అనుకురు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. V6 వెలుగు ఏం రాసుకొచ్చిందయ్యా అంటే, అమరులను మరిచిన కేసీఆర్ సర్కార్. జీడి గింజ నీకు సిగ్గు లేదా అని అడిగితే, జీడి గింజ నీకు సిగ్గు లేదా అని అడిగితే, నాకెందుకు సిగ్గుయ్, నేను ఉండేదే నల్లగా కదా అన్నదంట. అట్లున్నది ఇలా. V6 వెలుగు ఒకప్పుడు ప్రశ్నించే గొంతు. ఈ రోజు కేసీఆర్ అమరవీర మర్చిండి. ఎస్, తెలంగాణ అమరులు సర్కారుకు యాది లేరు. ఉద్యమంలో 1381 మంది ఆత్మ బలిదానం, 576 మందికి మాత్రమే ప్రభుత్వ సాయం, రూ. 10 లక్షలు కుటుంబంలో ఉద్యోగం పత్తా లేవు, సాగు భూమి, ఇల్లు, ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీ ఎవరికి రాలే. ఇంకా నిర్మాణ దశలోనే అమరుల స్మారక చిహ్నం. అంటే ఇది గతంలో వార్త. 576 మందికే ప్రభుత్వ సాయం, 1300 పైచులకు అమరులై తెలంగాణ సాధించుకుంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడినటువంటి ఈ రాజకీయ నాయకులు కపట ప్రేమ చూపి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, సిగ్గు లేకుండా మనం చూస్తున్నామా వాళ్ళ మాటలు అని. అడ్డగోళీయమైన మాటలు. దోస్తులు కూడా అంత గలీజ్గా మాట్లాడుకోరు. మైకుల ముందల జన సంద్రోహం ముందల మాట్లాడుకుంటున్నారు. ఏ మీటింగ్లోనైనా మీ రాజకీయ ఎన్నికల ముందు కాకుండా అమరుల పేరు తలిసారా? ఆ రోజు అంటే కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ని గద్దె దింపినాం, కేసీఆర్ని లేవకుండా కొట్టినాం. మరి ఇదే V6 వెలుగు ఈ రోజు ఎందుకని అమరుల కుటుంబాల గురించి మాట్లాడతలేదు? అమరుల గురించి ఎందుకు మాట్లాడతలేదు? వాళ్ళ కుటుంబానికి ఏం కావాలి? నువ్వు ఇచ్చే డబ్బు, నువ్వు ఇచ్చే ఉచిత పథకమో కాదు, వాళ్ళకు అండ కావాలి. చేతికొచ్చిన కొడుకు తెలంగాణ స్వరాష్ట్రం కోసం మరణిస్తే ఆ రోజు గొప్పగా ఆ తల్లులు అనుకోవచ్చు, ఈ అమ్మ తెలంగాణ కోసం నా బిడ్డ అమరుడయ్యిండు, తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రం అయితే నా కొడుకు ఒక్కడు పోతే పోని, తెలంగాణ సమాజంలో ఉన్న కోట్లాంది మంది నా కొడుకులే, వాళ్ళందరికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళందరూ మంచిగా చదువుకుంటారు అని అనుకున్నారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా ప్రజలారా? ఇక వెలుగు ఏమేమి రాసుకొచ్చిందంటే, 576 మందికే సహాయం చేసిండు అని. 576 మందికే చేసిండా? ఆ చేస్తే లీస్ట్ పెట్టండి. కేసీఆర్ చేసినటువంటి లిస్టే పెట్టండి, మిగతా వారికి మీరు చేయండి. అమరవీరుల కుటుంబాలకు ఒక భరోసానియండి. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులు ఈ రోజు లేవలేకపోతా ఉన్నారు, వాళ్లకు భరోసానివ్వండి. ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ V6 ఛానల్ ఈరోజు గొంతు మూగపోయిందా? నేను ఎప్పుడు అనుకుంటుండే, అరే బతుకుతే అంకం రవి సార్ లేక బతకాలి రాబాయి, బతుకుతే V6 ఛానల్ టీం లాగా బతకాలి. తెలంగాణ ఉద్యమంలా ఆంధ్ర పెత్తందార్ల విషయంలా ఎదురొట్టి కొట్లాడిన ఛానల్ ఈరోజు గొంతు మూగపోయిందా? ప్రభుత్వానికి ఒత్తాసు పలికే ఛానల్గా మారిందా అంటే అవునని అనిపిస్తుంది. వెలుగులా ఎప్పుడు
ప్రశ్నించే తత్వమే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని పొగిడే తత్వం కనిపిస్తుంది. అమరవీరుల కుటుంబం ఎంత క్షోభిస్తుంటుందో ఆలోచించారు ప్రజలు, ఎంత క్షోభిస్తుంటుందో. మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో మీకు తెలిసినటువంటి తెలంగాణ అమరవీరుల నెంబర్లు కానీ, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి జాడ, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏమంటారు స్థలం, ఇవంటి ఏమైనా ఉంటే కామెంట్ల రూపంలో చెప్పండి. మేము వారి వద్దకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం, బరాబర్ నిలదీస్తాం. ప్రశ్నించే వేదిక ప్రజా సమస్యల మీద చిత్రగుప్తు మాత్రమే. అమరవీరుల కుటుంబాలను విస్మరిస్తే అమరుల త్యాగాల ఫలితం మీద పడ్డ తెలంగాణ మిమ్మల్ని క్షమించబోదు. ఇది ప్రజలారా, మీ కామెంట్ల రూపంలో తప్పకుండా మీ ఊరు పక్కనో, మీ జిల్లాలను, మీ మండలాలను డీటెయిల్స్ దొరకడం లేదు. అమరుల కుటుంబ జాడలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం తెలంగాణలో. మీకు ఇట్లా తెలిస్తే దయచేసి వాళ్ళ జాడను, వాళ్ళ అడ్రస్ల రూపంలో మాకు తెలపండి. మేము వారి వద్దకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం, బరాబర్ చేస్తాం. ఇది అమర త్యాగ ఫలితం తెలంగాణ అనేది. సైనింగ్ ఆఫ్, మీ ఉదయ్ కిరణ్.